completing your assessment course and reaching to the important and very crucial part of idea submission. సో ఒక మంచి ఐడియా అనేది ఎలా థింక్ చేసి మనం సబ్మిట్ చేయాలి అండ్ వాట్ ఈస్ అ గుడ్ ఐడియా అండ్ బ్యాడ్ ఐడియా అనేది మనం ఇక్కడ బ్రీఫ్గా తెలుసుకుందాము. సో ఒక గుడ్ ఐడియా అంటేనే ఇట్ షుడ్ బి ఇన్నోవేటివ్ అంటే కొత్తతనాన్ని. సో మనం అందరం కాలేజెస్కి వెళ్తాం ఆర్ ఇంట్లో మన సరౌండింగ్స్ని మన విలేజెస్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అలాంటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు వీ ఓన్లీ హ్యావ్ హ్యాండ్ పంప్స్. సో మన ఇంట్లో మదర్స్ కానీ ఆర్ ఎవరైనా సరే బ్యాక్ పెయిన్ ఉన్నా ఇన్ని పెయిన్స్ ఉన్నా సరే వాళ్ళు హ్యాండ్ పంప్ యూస్ చేయవలసి వచ్చేది. బట్ వన్స్ వాటర్ ఫెసిలిటీ వచ్చిన తర్వాత ట్యాప్స్ నుంచి వాటర్ వస్తుంది కాబట్టి ఇట్ మేడ్ ద ప్రాసెస్ వెరీ ఈజీ. అనదర్ ఎగ్జాంపుల్ వుడ్ బి గూగుల్ పే అండ్ ఫోన్పే. ఈ అప్లికేషన్స్ వచ్చిన తర్వాత బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చాలా ఈజీ అయ్యాయి. ఒకప్పుడు బ్యాంకుకి వెళ్ళి ఫామ్స్ ఫిల్ చేసి ఆ మనీ క్రెడిట్ అవ్వడానికి 2-3 days టైం పట్టేది. బట్ నౌ ఇట్ డజంట్ టేక్ మోర్ దెన్ 2 minutes. సో 2 minutesలో ట్రాన్సాక్షన్స్ అవుతున్నాయి. ఇట్ ఈస్ సేవింగ్ అ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎనర్జీ. బ్యాంకుకి వెళ్ళని అవసరం లేదు. విత్ ద కంఫర్ట్ ఆఫ్ స్మార్ట్ ఫోన్తో ఇవన్నీ అవుతున్నాయి. సో దిస్ ఇస్ హౌ ఎన్ ఐడియా వుడ్ బీ లైక్. ఒక మంచి ఐడియా ఇలా ఉండాలి. సో ఒక మంచి ఐడియాకి ఆ ప్రాబ్లంతో పాటు క్లియర్ కట్ సొల్యూషన్ అనేది మనం ప్రొవైడ్ చేయగలగాలి. అప్పుడే అది ఐడియా అవుతుంది, ఇన్నోవేటివ్ ఐడియా అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన ప్రీవియస్ ఇయర్స్లో ఒక స్టూడెంట్స్ వాళ్ళ గ్రూప్ క్రియేట్ చేసిన ప్రాజెక్ట్. సో అగ్రికల్చర్ ఫీల్డ్స్లోకి ఫార్మర్స్ వెళ్తూ ఉంటారు అండ్ వాళ్ళ ఎక్విప్మెంట్ చాలా ఉంటుంది. సో అవి తీసుకుని వెళ్ళడానికి ఒక బాడీ సూట్ తయారు చేశారు వాళ్ళు. అండ్ వాళ్ళు ఫైనల్గా దిస్ ఇస్ హౌ ద ప్రొడక్ట్ లుక్డ్. సో ఫైనలీ ఒక ఇన్నోవేటివ్ ఐడియా అంటే ఏదైనా కొత్తగా ఉండాలి అండ్ ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేలా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం గార్బేజ్ ప్రతిరోజు చూస్తూ ఉంటాము ఆన్ రోడ్స్, మన ఇంటి దగ్గర ఆర్ ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్. సో గార్బేజ్ ఒక ప్రాబ్లం ఉంది, సో గార్బేజ్ ఎవరు వెయ్యొద్దు అని చెప్పే దట్స్ నాట్ అన్ ఐడియా. యు ఆర్ జస్ట్ టెల్లింగ్ గార్బేజ్ వెయ్యొద్దు. బట్ ఇన్ కేస్ ఆ గార్బేజ్ని అక్కడ అలా పైలప్ అవ్వకుండా మీరు ఏదైనా ఒక మెషిన్ని కానీ రీసైక్లింగ్ యూనిట్ని కానీ పెడితే దట్ విల్ బీ అన్ ఐడియా, ఇన్నోవేటివ్ ఐడియా. సో బిఫోర్ సబ్మిటింగ్ ది ఐడియా మీ టీమ్ అంతా ప్లీజ్ థింక్. ఒక ప్రాబ్లమ్ని మీరు డిసైడ్ అయితే దానిపైన వాట్ ఈస్ ద రీజన్, ఆ ప్రాబ్లమ్ అసలు ఎందుకు వస్తుంది, దాని రీజన్స్ తెలుసుకొని బాగా థింక్ చేసి కమ్ అప్ విత్ ద బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్ అండ్ దెన్ సబ్మిట్ యువర్ ఇన్నోవేటివ్ ఐడియా.